రెండు కార్యక్రమాల తర్వాత మాకు ఈ 10 మంది శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్ లో చేరినారో వారి అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు మొన్న నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు విచారణకు కూడా డేట్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. ఆ విషయంలో కూడా ఇప్పుడు మా పార్టీ యొక్క నాయకుల బృందం మా న్యాయవాదులను కూడా కలుస్తున్నాము. కలిసి దీన్ని ఇంకా స్పీడప్ చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి, ఏ రకంగా ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా ఫాలో అప్ చేస్తాము. ఈ 3 కార్యక్రమాలు ఇవాళ వీటి కోసమే వచ్చాం. తర్వాత సాయంకాలం తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. మీడియాలో చూశాను నేను 3 రోజులు ఇక్కడే ఉంటున్నానని, నాకే తెలియదు. సాయంత్రం ఫ్లైట్ బుక్ అయి ఉంది కాబట్టి బయలుదేరి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ అన్న. సారీ నేను ఇండివిజువల్ గా కలవలేదు. మాజీ ఎంపీ గారు అందరం కూడా కలిసి పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇవాళ ముఖ్యంగా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే నిబంధనలు మార్చి మరి యూనివర్సిటీల్లో కొన్ని మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతున్నారో ఆ విషయమై కేంద్ర ప్రభుత్వానికి నివేదించడానికి, కేంద్ర ప్రభుత్వానికి మా పార్టీ తరఫున మా అభిప్రాయాన్ని గట్టిగా చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. విశ్వవిద్యాలయాలు భారతదేశంలో మొదటి నుంచి కూడా అత్యున్నత స్థాయిలో